ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 12:30 కుప్పం మెడికల్ కళాశాల చేరుకుంటారు. అక్కడి నుంచి హంద్రీనీవా కాలువ పరిశీలన కోసం శాంతిపురం మండలం జలిగానిపల్లి, చిన్నారిదొడ్డి గ్రామాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కుప్పం ఆర్టీసీ బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం బస్టాండ్లో జరిగే బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఆర్ఎండ్బి అతిథి గృహంలో టీడీపీ నాయకులతో సమావేశం కానున్నారు. ఇక ఇవాళ రాత్రి ఆర్ఎండ్బి అతిథి గృహంలో బస చేయనున్న బాబు రెండో రోజు ఉదయం 10 గంటలకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. అక్కడి నుంచి కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పిఈఎస్ మెడికల్ కళాశాలలో జరిగే కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు. రైట్, ఇక ఇవాళ రేపు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటనకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ చందు, మొత్తం మీద వరుసగా 8వసారి కుప్పం ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ తన సొంత నియోజకవర్గం అయినటువంటి కుప్పం నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. 2 రోజుల పాటు జరిగేటటువంటి ఈ పర్యటనలో నియోజకవర్గ అభివృద్ధితో పాటు పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి ముఖాముఖి కార్యక్రమం, వాళ్ళతోటి మమేకమయ్యేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ గడిచిన 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కుప్పంకి జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, అక్కడ జరగనటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దానికి సంబంధించి కుప్పంని అభివృద్ధి పదంలో పరిగెలు ఎత్తించాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 12 రోజుల్లోనే తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ 12:30కి ఆయన పిఈఎస్ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో హెలికాప్టర్లో దిగుతారు. అక్కడి నుంచి నేరుగా శాంతిపురం మండలంలో ఉన్నటువంటి చిన్నారి దొడ్డి గ్రామం, అలాగే జలిగానిపల్లిలో ఉన్నటువంటి హంద్రీనీవా బ్రాంచ్ కెనాల్ని పరిశీలిస్తారు. సో పరిశీలించిన తర్వాత హంద్రీనీవా జలాలకు సంబంధించి గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కుప్పంకి జలాలు ఇచ్చినటువంటి ఘనత తమదే అని చెప్పేసి చెబుతూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కుప్పం కెనాల్ని ఆయన సందర్శించి అక్కడి నుంచి నేరుగా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ చేరుకొని అక్కడి నుంచి ఏదైతే ఆర్టీసీ బస్టాండ్ కూడలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి చేరుకొని అక్కడ ఎన్టీఆర్కి నివాళులు అర్పించిన తర్వాత అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత ఆయన మళ్ళీ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి సమావేశమయ్యేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా రేపు కుప్పంకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద, అంతేకాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీకి సంబంధించినటువంటి స్థితిగతుల మీద చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఈసారి కుప్పం అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు తన పర్యటన ఖరారు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో కుప్పం అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తనను 8 సార్లు అసెంబ్లీకి పంపినటువంటి కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పేసి గతంలోనే ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే కుప్పంలో కనీసం ఆయన ప్రచారం కూడా నిర్వహించకుండానే ప్రజలు ఆయన హక్కును చేర్చుకుంటున్నారు. వరుసగా 8వసారి ఆయన అక్కడ ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధి చేయాలి, ఈ 5 ఏళ్లలో కుప్పంలో అభివృద్ధిని పరుగులు తీయించాలి అనేటటువంటి కృత నిశ్చయంతో చంద్రబాబు ఉన్నాడు. దీంతో ఇవాళ ఆయన ఈ 2 రోజుల పాటు పర్యటన కూడా ఆశాంతం కుప్పం అభివృద్ధి, సంక్షేమం, అక్కడ ఉన్నటువంటి పార్టీ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల పట్ల ఆయన ఇవాళ పర్యటించేటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే 12:30కే ఆయన పర్యటన కుప్పంలో ప్రారంభమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.